ఏంటి, యువరాజ్ మీ తాతయ్యని కలిసి ఆయన మనవడినని చెప్పాడంట? అవునత్తయ్య, తాతయ్య గారి దగ్గరున్న సాక్ష్యాలు తీసుకోవడానికి యువరాజ్ కేదార్ అని తాతయ్యకి పరిచయం అయ్యి ఆయన్ని పూర్తిగా నమ్మించారు. నన్ను మా తాతయ్య ముందు పరాయి వాడిని చేసేశాడా ఆంటీ? ఎదురుగా రక్త సంబంధం ఉన్నా ఎన్ని రోజులు నేను అనాథనే, ఇప్పుడు అనాథనే. ఏంటయ్యా కేదార్, నువ్వు మా ఇంటి బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే ఇంకా అనాథనంటున్నావు. నీకు జగదాత్రి లేదా? మేమందరం లేవా? ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను పరాయివాడంటే నువ్వు పరాయివాడివైపోతావా? నాకు కొడుకు లేడు. ఇవాల్టి నుంచి నువ్వే నా కొడుకు, నువ్వే నా కొడుకువి, నా కొడుకువి. థ్యాంక్స్ ఆంటీ. ఇంకా ఆంటీ ఏంటి? ప్రేమగా పిన్ని అని పిలువు. సరే పిన్ని. ఆ పిలుపు మన వరకు ఓకే, కానీ ఇదే మాట వైజయంతి అత్తయ్య గాని వింటే దీన్ని కూడా అపార్థం చేసుకుని మావయ్య గారిని చివాట్లు పెట్టి చంపేస్తుంది. అవునే, పెళ్ళైన 25 ఏళ్ల కూడా మొగుడు మీద అనుమానం పడ్డవేంటే? విడ్డూరం కాకపోతేను. ఏమో అత్తయ్య, మీరెవరో తెలిసే వరకు మావయ్య విషయంలో వైజయంతి అత్తయ్య మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. చెంప మీది వాతేంటత్తయ్య? ఏం లేదే, ఏం లేదు. ఎవరో కొట్టినట్టు అంత బాధ కనబడుతుంటే ఏమీ లేదంటారేంటి పిన్ని? మేం లేనప్పుడు ఇంట్లో ఏం జరిగింది అత్తయ్య? ఏం జరగలేదు. కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఏం జరగలేదని మాత్రం చెప్పకండి అత్తయ్య. నిషిక కొట్టిందా? ఆహా, కాదు. మరి వైజయంతి. అత్తయ్య కొట్టిందా? ఎందుకు? నేను ఇంట్లో పనంతా చేసుకుని చెత్త బయటపడేద్దామని కిచెన్లోకి వెళ్ళినప్పుడు పైనాపిల్ పప్పాయ. రోజు టిఫిన్ తిన్నాక నేను ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్ళిపోతున్నా. తిరిగొచ్చి చూసేసరికి డస్ట్బిన్లో ఈ తోళ్లు కనిపిస్తున్నాయి. చూస్తే మనిషి ఉండరు, తిన్న గుర్తులు కూడా ఉండవు. పని నాకు చెప్పకుండా వాళ్ళే వచ్చి మరి ఎందుకని ఈ 2 ఫ్రూట్స్ కోసుకొని తింటున్నారు? ప్రపంచంలో నాకు ఇష్టమైన 2 ఫ్రూట్స్ ఇవి. ఇవే ప్రెగ్నెన్సీ టైంలో తినకూడదు. డౌట్ వస్తుంది మానేయమని అత్తయ్య ఆర్డర్. అయినా ఎవ్వరికి తెలియకుండా తింటే ఎలా డౌట్ వస్తుంది? ఏమేం చిలకమ్మా ఆ డస్ట్బిన్లో అలా చూస్తున్నావు? అదే అమ్మగారు, రోజు బొపాయ పైనాపిల్ ఎవరో కోసుకొని తింటున్నారు. ఆ తిన్న ప్లేటు దొరకదు, మనిషి కనిపించరు, కానీ తొక్కలు కనపడుతున్నాయి. ఎవరో ఆకలి వేసి తినుంటారు. ఎవరికేం కావాలన్నా నానే కదేటి ఇచ్చేది. రోజు ఇదే టైంకి నా కంట కనపడకుండా తినేస్తున్నారు. నువ్వు పనిలో ఉన్నావని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అడిగుండరు. ఫ్రూట్సే కదా, తిననివ్వులే. సరేలే అమ్మగారు. నాకు తెలిసి ఈ ఇంట్లో ఎవరో దొంగ ఎవరికీ తెలియకుండా దాక్కొని ఉన్నట్టున్నారు. లేకపోతే ఇంట్లో వాళ్ళకి వచ్చి కోసుకొని తినే ఓపిక ఎక్కడుంది? హ్మ్.
నిషికాకి జ్యూస్ ఇచ్చే టైం అయింది. ఏ టైప్ ఉన్నది అమ్మగారు? నన్ను చూసి అంత కంగారు పడిపోతున్నారు. నేను నిన్ను చూసి కంగారు పడ్డానా? ఏంటి కలగంటున్నావా? కళ్ళ ముందు కనిపించిపోతా ఉంటే నాన్న కళ్ళెందుకు కంటాను? నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు పొద్దున్నే నా తల తింటున్నావు? వచ్చిన పని చూసుకొని పో. ఇప్పుడు నన్ను ఏటన్నానని అరిచేస్తున్నారు. ఇదిగోండి జ్యూస్ తాగండి. ఏం చేస్తున్నావు? ఆగండి అమ్మగారు, ఇక్కడ ఏదో వాసన వస్తా ఉంది. అది నా పర్ఫ్యూమ్ స్మెల్. ముందు నువ్వు బయటకు వెళ్ళు. మీరు వాడేది పూల పర్ఫ్యూమ్ కదా అమ్మగారు. ఈడ పండ్ల వాసన వస్తా ఉండది. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? ముందు బయటికి పో. ఏటి బొప్పాయ పైనాపిల్ తింటున్నావా? అంటే రోజు తినేది నువ్వేనా? ఆయన కడుపుతో ఉన్నాళ్ళు ఈ 2 పళ్ళు తినకూడదు, తెలీదా ఏంటి? నా ఇష్టం, నేను ఏదైనా తింటానే. నీకెందుకు? ఇలా ఇవ్వు. నీ కడుపులో బిడ్డుంటే నీ ఇష్టం ఎలా అవుతుంది? బిడ్డకి ఏది మంచిదైతే అదే తినాలి. ఎన్ని రోజుల నుంచి తింటున్నావు? వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద. వదులు. అసలు నువ్వు ఎవరు? నీకెందుకు ఇవన్నీ? పని దానివి, పని చూసుకొని పో. ఏటి అలా అంటున్నావు? అసలు నేనేం చెప్తున్నానో నీకు తెలుస్తుందా? అసలు కడుపుతో ఉన్నావా? ఏమంటా ఉండవు? కడుపుతో ఉన్న అమ్మాయి ఈ 2 పళ్ళు తినొచ్చా? రోజు ఎవరికి తెలియకుండా ఈ పండ్లు తింటుంది అంటే దాని అర్థం ఏంటి? నిషిక గర్భవతి. కొన్ని తక్కువ పెత్తనాలు ఎక్కువైపోయి ఉండాయి నీకో. ఎంత ధైర్యం ఉంటే నా కోడలతోనే ఇట్లా మాట్లాడతావు? క్షమించండి అమ్మగారు, నిషికమ్మ బిడ్డకి ఏమవుతుందో అన్న కంగారులో. ఏమీ కాదు. అయినా కూడా నీకెందుకే? నువ్వేమైనా నన్ను కన్నావా పెంచావా? నన్ను కన్నావా పెంచావా? నన్ను కన్నావా పెంచావా? చూడమ్మే, ఏదో ఆ రాధకు భయపడి నిన్ను మా బంధువని చెప్పుండాము. అంత మాత్రానికే మనకు బంధం ఉందని అనుకోబాక.